హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ఇప్పుడు నేను తీస్తున్న టైం ఎంత అవుతుందో తెలుసా? జస్ట్ ఇప్పుడే మార్నింగ్ అయిందనమాట. అంటే జస్ట్ ఇప్పుడే 12 అయింది. చూడండి, పిల్లలు కూడా పడుకున్నారు. టైం చూపిస్తుంది చూడండి. ఈ టైం ఒక 5 మినిట్స్ ముందే ఉంటుంది. సో చూడండి, ఇది ఒక 10 మినిట్స్ ముందున్న 12:05 అవుతుంటుంది. నా ఫోన్లో మటుకు కరెక్ట్ 12:04 అవుతుంది. ఈ టైంకి నేనైతే వ్లాగ్ తీస్తున్నా, ఎందుకంటే మా హస్బెండ్ ఇంకా రాలేదన్నమాట. సో మా పాత ఏరియాలో ఏదో మీటింగ్ ఉంది, ఎవ్రీ ఇయర్ ఉంటుంది. సో దానికి వెళ్తూనే ఉంటాడనమాట. సో 10 o'clock ఏమి వెళ్ళిండు. వచ్చి అన్నం తినేసి వెళ్ళు, టైం పడుతుంది అంటే కూడా లేదు, ఒక గంటలో వచ్చేస్తా అన్నాడు. 10కి కూడా వెళ్ళలేదు. 9:40కి వెళ్ళిండు. వచ్చేస్తే 10:30లోపు అన్నాడు. 12 దాటిది ఇంకా వచ్చలేడు. సో నేను ఇప్పుడు ఎందుకు వ్లాగ్ తీస్తున్నా అంటే, సో నిన్న సన్ రైజ్ మ్యాచ్ జరిగింది కదా. సో దాన్ని అంతా వ్లాగ్ తీసి పెట్టిన అనమాట. సో నేను ఎగ్జైట్మెంట్లో కొంచెం సన్ రైజ్వి టీవీలో చూపించిన క్లిప్స్ కొంచెం ఎక్కువ టైం యాడ్ చేసేసిన అనమాట. సో దానివల్ల జస్ట్ ఇప్పుడు షార్ట్ వీడియో, లాంగ్ వీడియో అప్లోడ్ పెట్టిన. షార్ట్కి ఏం కాలే, కానీ లాంగ్ వీడియోకి అప్లోడ్ అయిన టైంకే షెడ్యూల్ చేసి పెడతాను నేను, రేపు మార్నింగ్ అని చెప్పేసి. అప్లోడ్ అయిన టైంకి కాపీరైట్ వచ్చేసింది అనమాట. బాపురే, ఫస్ట్ టైం వచ్చింది. గుండెలు తడేలన్నీ. వెంటనే ఆ వీడియోని డిలీట్ చేసేసిన, అండ్ షార్ట్ వీడియోని కూడా డిలీట్ చేసేసి, ఇంకా ఎక్కువ టైం తీసేసి కొంచెం చిన్నగా అక్కడక్కడ బిట్స్ ఒకటి యాడ్ చేసి మళ్ళీ అప్లోడింగ్కి అయితే పెట్టిన. సో ఇప్పుడు అదే బ్లాగ్ రేపు వస్తుంది. ఈ వీడియోకి నాకు కాపీరైట్ వచ్చిందని చెప్పేసి థంబ్నెయిల్ అయితే పెట్టిన. సో బ్లాగ్కి ఇప్పుడు పెట్టినైనా సరే పోతుందో లేదో తెలీదు మరి. అక్కడక్కడైతే క్లిప్స్ అయితే పెట్టినా, కాకపోతే ఎక్కువ లెంత్లో పెట్టలేదు. 10 seconds 8 seconds అట్లా పెట్టిన. 10 seconds 8 seconds పెట్టినప్పుడు పోతుంది. కాకపోతే మనం నిన్న సన్ రైజ్ ఎగ్జైట్మెంట్లో మ్యాచ్ గెలిచింది, బాగా ఆడుతుంది, వికెట్లు ఇంటెంటనే తీస్తుందని ఎగ్జైట్మెంట్లో బాగా లెంతీ పార్ట్ పెట్టేసినమాట. ఒక 30 seconds ప్లస్సే పెట్టినట్టున్నా ఆడ. అందువల్ల కాపీరైట్ వచ్చింది. ఫస్ట్ టైం అనమాట నాకు కాపీరైట్ రావడం. ఈరోజు డేట్ అంతా 14 కదా. యాక్చువల్ 15 పడి 5 minutes అయింది, 15 డేట్ పడి. సో నాకు 14th డేట్లో ఫస్ట్ 4th month 4th డేట్లో ఫస్ట్ కాపీరైట్ వచ్చింది. సో వీడియో అయితే డిలీట్ చేసేసిన. సో కొంతమంది అంటుంటారు కాపీరైట్స్ వస్తుంటాయి, అసలు ఏ వీడియోకి కూడా వస్తుంటో తెలీదు, మానిటైజేషన్ అయిపోయాక వస్తుంటాయి, అసలు ఏ వీడియో డిలీట్ చేయాలో ఎట్లో తెలీదు అని అంటారు. కాకపోతే నాకైతే చూపించేసింది ఏంటంటే కాపీరైట్ అని చెప్పేసి. సో నేనైతే షార్ట్కి అయితే చూపలేదు కదా, ఎంతకన్నా మంచిదని చెప్పి షార్ట్ కూడా డిలీట్ చేసేసిన, మళ్ళీ 2 ఎడిట్ చేసి మళ్ళీ పెట్టిన. సో మరి కొత్త అప్డేట్స్ వచ్చినాయి కదా. సో అప్డేట్స్ వల్ల వెంటనే చూపించేస్తుందేమో. నేను వినడం అయితే మానిటైజేషన్ అయినాక చూపిస్తారు, అది ఏ వీడియో కూడా చూపించారు. సో మనం ఇన్నేళ్ళు కష్టపడింది వేస్ట్, అది ఇది అంటుంటారు. కానీ ఏమో మరి కొత్తగా అప్డేట్ అవుతూ ఉంది కదా, చాలా ఫ్యూచర్స్ కొత్తగా వచ్చినాయి యూట్యూబ్లో. చూద్దాం ఇది అప్లోడ్ అవుతుందో లేదో. 12:20 అవుతుంది, ఇప్పుడు వస్తున్నా అంటున్నాడు. పిల్లలకు పొద్దున్నే స్కూల్ ఉంది, 6 గంటలకే లేవాలి. అందులో వాళ్ళు ఉగ్రాన్ని చేయ మమ్మీ రేపు అంటున్నాడు. దోశలు వద్దు, ఉగ్రాన్ని చేయ అంటున్నాడు. దోశలు వద్దంట, అన్నం వద్దంట. సో ఇప్పుడు వండుకుంటే ఎప్పుడు లేవాలి అసలుకి, ఇప్పుడు వచ్చి తింటాడో ఏమో. గుడ్డు చేసిన కానీ చేపలు తెచ్చుకున్నాడు మళ్ళీ, అది తినేలేడు. మధ్యాహ్నం ఏదో అక్కడికి వెళ్ళి సమోసాలు తిన్నా అని చెప్పేసి చక్కగా తినేలేడు. పిల్లలకి ఒకటే పెట్టిండు. ఏమంటే నేను ఆనియన్ వేసి గుడ్డు వేస్తే తను మళ్ళీ చేపలు తెచ్చుకోండు. 12:20 దాటింది. ఇంక ఈ టైంకి తింటే మా అమ్మ అయితే 12 దాటినాక దెయ్యాలు తింటాయి, తినొద్దు అంటుండే. ఇప్పుడు నేను తింటా అంటాడో ఇంకా పెట్టే అంటాడో తెలియదు. కింద ఉన్నా అన్నాడు కానీ ఇంకా రోడ్డు పైన ఉండు, సౌండ్స్ వినిపిస్తున్న రోడ్డు పైన వెహికల్స్ని. వీడియో కూడా అప్లోడింగ్కి పోతుంది, పోయింటే బాగుండ్రా నాయన. ఈ వీడియో వల్లనే నాకు కాపీరైట్ అని పడగానే నిద్ర కూడా రాకుండా ఇట్లా వచ్చేసింది అనమాట. అందులో వేరే షార్ట్ వీడియోస్ ఎడిటింగ్ చేస్తుండే, సడన్గా తీసేసరికి కాపీరైట్ వచ్చింది. నిద్ర మొత్తం వదిలింది, వచ్చినట్టు. సౌండ్ వినబడుతుంది. ఊరంతా వండుకుంది చూడండి, అందరూ వండితే. ఈ 12 గంటలకు ఎవడైనా వ్లాగ్ తీస్తారా? నేను తీస్తున్నా. ఇంత లేటానే, అంతగానో ఏం మీటింగ్ అర్ధరాత్రుల పూట. నీకు అందుకే అప్పుడే తినిపో అని చెప్పిన. ఇప్పుడు తినవా? ఒకటే మైలే 12:30 అయింది అంతే. తింటే తిను, కొంచెం ఏం కాదు.
రేపటికి పెట్టిన వీడియోకి కాపీరైట్ పడిందే. రేపటికి పెట్టిన వీడియోకి కాపీరైట్ ఫస్ట్ వీడియోకి సన్ రైజ్ మ్యాచ్ గురించి అది 15 seconds లోపే పెట్టారా. నేను ఎక్కువ 30 seconds దాకా పెట్టేసిన. ఏం కాదులే, టీవీలో చూపించేది మనం ఆల్రెడీ బ్లాగ్ చేసుకుంటాం కదా, టీవీలో చూపించేది ఏం కాదులే అన్న ఉద్దేశంతో పెట్టేసిన. వీడియో సెండ్ అని చూపిస్తుంది. ఒకసారి ఏమంటారు వైటీ స్టూడియోలోకి పోయి చెక్ చేసి వస్తా, పోయిందో లేదో చూద్దాం. అయ్యా పోయింది. సూర్యునికి నవ్వుతా, ఇట్లా నవ్వుకుంటేనే బ్లాగ్ తీస్తా, కానీ నాకు మస్తు ఇది అనిపిస్తుంది. మొన్ననే మా అమ్మ వాళ్ళు హైదరాబాద్కి వెళ్తున్న రోజు వ్లాగ్ పోయింది కదా, అదైతే ఏడ్చిన. నాకైతే అంత బాధ అనిపించింది, మంచి వ్లాగ్ పోయింది కదా అని. సో ఇది కూడా కాపీరైట్ వచ్చింది, ఇది డిలీట్ చేసేసిన. అసలు షార్ట్కి రాలే, కానీ షార్ట్స్కి వస్తే రావో తెలియదు, కానీ నేను ఎంతకన్నా మంచిదని చెప్పేసి అది కూడా డిలీట్ చేసిన. షార్ట్స్లో పెద్దగా ఏం పెట్టలే, బిట్లే పెడతా. అయిన తీసేసిన. ఇప్పుడు అప్లోడ్ అయితే అయింది, కాపీరైట్ వచ్చలేదు. సో థంబ్నెయిల్ వచ్చేసి ఈ వీడియోకి నాకు కాపీరైట్ వచ్చిందని చెప్పేసి పెట్టినా అనమాట. సో అదే వీడియోకే అదే ఇంకా టీవీలోదే ఎక్కువ చూపించిన, అందులో నిన్ననే మ్యాచ్ అయింది కదా, సో ఎక్కువ అదే పెట్టినందుకు కాపీరైట్ కొట్టేసి ఉంటాడు. సో ఇప్పుడైతే అప్లోడ్ అయ్యింది, నో కాపీరైట్ అని చూపిస్తుంది. అంటే ఏమని లేదనమాట, రేపటికి షెడ్యూల్ అని చెప్పేసి డేట్ కూడా చూపిస్తుంది. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది, నాకు మంచిగా వండుకుంటా. ఇంకా నేను రోజు నేను ఎట్లా చేస్తా అంటే వీడియో పెట్టేసి ఒక్కొక్కసారి ఫోన్ పెట్టేసి పొద్దునకల్లా అది అప్లోడ్ అయిపోతుంది అని చెప్పేసి పండుకుంటా. ఇంకా పొద్దున్న లేచి నాకు ఫోన్ చూసుకునేంత ఇది ఉంటలేదు. నేను ఫోన్ అసలు చూడను, అల్లారం ఒకటి బంద్ చేస్తా, మళ్ళీ పిల్లల్ని స్కూల్ పంపించిన తర్వాతనే ఓపెన్ చేస్తా. ఒకవేళ రేపు పొద్దున వేసిన మళ్ళీ ఉబ్బరిస్తుందని బంద్ చేసిన ఆ కూలర్ది. నేను ఏమో మాట్లాడుతుంది. వీడియో అప్లోడింగ్ పెట్టేసి వదిలేస్తా. మళ్ళీ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత బ్రష్ క్రిష్ అంతా వేసి 8:10కి 8:15కి అప్పుడు పట్టుకుంటా ఫోన్. ఒకవేళ రేపు ఆ టైంకి పట్టుకుంటే ఆ పాటికి ఆ వీడియో కాపీరైట్ పడేది. మళ్ళీ నేను పొద్దున హడావిడిగా తీసుకుంటూ ఉండేదాన్ని. ఇప్పుడే చూసుకున్నా కాబట్టి ఇప్పుడే సరిపోయింది. అట్లా అయిపోయింది ఈరోజు లక్కీ, లేకపోతే పొద్దున చేయాల్సి వచ్చేది అదంతా కూడా. ఎక్కువ శాతం అట్లే చేస్తుంది, నేను షెడ్యూల్ చేసేస్తా, ఫోన్ పెట్టేసుకుంటా, పడుకుంటా ఇంకా డైరెక్ట్గా. చూడను, మళ్ళీ మార్నింగే చూస్తా పోయిందా లేదా. ఒక్కోసారి అదే చిల్డ్రన్స్ కంటెంట్ అని తీసుకుంటారు చూడు, దానికోసం ఎక్కువ చెక్ చేస్తా. ఏమేయాలి, గుడ్డేయాలా చేపలేయాలా, రెండేయాలా? ఈ టైంకి చేపలు ఏం తింటావులే, ఈ వాచ్ పెట్టేయడా ఊకే ఆడికే పోతుంది. నేను ఈ టైంకి చేపలేం తింటావులే, గుడ్డు తిను. చెప్పు కదా ఏమేయాలో. మళ్ళీ చేపలు ముళ్ళు తీసుకుంటే ఏం కూర్చుట్టు తినప్పుడు దయతలేదా, మళ్ళీ వేసుకురాను ఎందుకన్నావు? ఇంత కొంత తిను, ఆ ముళ్ళు తీసుకుంటే ఏం తింటావు కానీ తిను గుడ్డు. గుడ్ మార్నింగ్. సో ఇప్పుడే లేచిన అనమాట, ఇందాకే 6:10కి ఏమో లేస్తున్నా లేదని చెప్పేసి 2 times అలారం పెట్టుకున్నా. 5:30కి ఒకసారి, 6కి ఒకసారి. సో ఫైనల్లీ 6:10కి అయితే లేచిన అనమాట. నిద్ర అస్సలు సరిపోలే, ఫుల్ నిద్ర వస్తుంది. సో చిన్నోడు దుల్లాడుతుండే, ఇంకా లేచలేడు. పెద్దోడు ఒకటి లేచిండు, బ్రేకేసి స్నానం చేస్తున్నాడు. టిఫిన్ ఉగ్రానే కావాలంటుండే, ఉగ్రానే చేయాలి. బయట ఒకటి ఊడ్చి, ఇది ఇంత ఊడ్చిన, ముగ్గేసేసుకున్నా. ఉగ్రాన్ని కావాల్సిందిగా ప్రిపేర్ చేయాలి. ఇంకా ఉగ్రాన్ని చేసి వాళ్ళకి బీట్రూట్ జ్యూస్ వేసి ఇచ్చేలోపు ఇవన్నీ వేసుకుంటుండే లోపల టైం అయిపోతుంది. సో ఈ గిన్నె ఒకటి అట్లే ఉందన్నమాట. నైట్ కొంచెం తిన్నాడు మా హస్బెండ్, నేనేమో నిన్న ఈవినింగ్ తిన్నదే 4కి ఏమో తిన్నా, 4:30కి ఏమో. ఇంకా నైట్ ఒక ఐస్ క్రీమ్ తిని పండుకున్నా అంతే. ఇంకా మా హస్బెండ్ కొంచెం తిన్నాడు, కొంచెం అట్లే ఉంచాడు. ఇంకా 12 దాటింది కదా, పోదు కూడా అన్నం. పిల్లి చూడండి ఎట్లా వస్తుంది. ఎక్కడికి వస్తున్నావు నువ్వు? పాలు పోస్తాపా, నడు బయటికి పో, పాలు పోస్తాపా, నడు. నడు పదా బయటికి పో, పాలు పోస్తా, నడు. పాలు పోస్తా నడు అని చెప్తున్నా. అన్నే ఉండే, పొయ్యి మీద మాడిపోతుంది పిల్లి ఒకటి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ భవిష్యం. ఇదైతే కాదు, ఇది బాలు వ్లాగ్స్. ఈ ఛానల్ కాదు, ఇది ఈ ఛానల్ వేరే. ఇప్పుడైతే ఉగ్రాన్ని
ఎలా మమ్మీ పెద్దది ఎలా తీసావా హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా యూట్యూబ్ ఛానల్. మేమైతే రెడీగా నా ఆ పిల్లకైతే పాలు పెట్టినాము. పిల్లకైతే పాలు పెట్టినాం. తాగుతుంది చూడండి ఫ్రెండ్స్. పిల్లి మమ్మీ ఇది ఎందుకు అసలు మీ ఫేస్ కనబడతలేదు? సో ముగ్గురు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకి కొంచెం తిండింగ్కి వేస్తాం, బాక్స్కి వేస్తాం, ఇంకా మాకు తిండింగ్కి సరిపోతుంది. చూడండి ఆల్మోస్ట్ అన్నీ తీసే పెట్టిన అనమాట. అన్నీ తీసి పెడితేనే తింటారు, లేకపోతే తినరు మూతవాళ్ళు. జ్యూస్ ఒక్కటి చేసేదండి, జ్యూస్ చేస్తే అయిపోతుంది. బాగుందా? ఉగ్రాన్ని తిన్నారు కదా, బాగుందా? టమాటాలు ఉంటాయి, ఎక్కడో ఒక దగ్గర వస్తుంది, మరీ రానట్టే ఎట్లుంటాయి. బాగా నచ్చినాడా నాన్న? స్కూటీ స్టార్ట్ చేస్తున్నాడు. స్కూటీ నిన్న కూడా నైట్ ½ అన్ అవర్ స్కూటీ దగ్గరే లేట్ అయిందంటే అస్సలు స్టార్ట్ అవ్వట్లేదంట. చూపించుకొస్తా అన్నాడు. ఇప్పుడు కూడా స్టార్ట్ అవుతుంది లేదు. నాన్న నైట్ వీడియో తీయమన్నాడు. ఎందుకంటే వీడియో తీస్తే నేను పోయి వాడికి చూపిస్తాను. వాడికి చూపిస్తేనే ఇట్లా లేట్ చేస్తుంది పొద్దునే. అసలు అప్పుడు పొద్దున ఒకటే సతాయిస్తుండే, అప్పుడు పొద్దున ఒకటే సతాయిస్తుండే. నిన్న నైట్ కూడా సతాయిస్తుందంట. అప్పుడప్పుడు ఏడాస్తే ఆడ సతాయిస్తుందంట. ఒకసారి నాన్న స్టార్ట్ చేస్తున్నాడు, చూసి ఒక వీడియో తీసుకోవాలంట. చూపిస్తా ఫ్రెండ్స్. స్టార్ట్ అవుతుందా? ఫ్రెండ్స్ స్టార్ట్ చేస్తా. నాయనా స్టార్ట్ అయిందా? చూద్దాం. స్టార్ట్ అయిందా? స్టార్ట్ అయిందంట. ఇప్పుడు స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిందంట. ½ అన్ అవర్ కొట్టిండంట. వాళ్ళ ఫ్రెండ్ వాడు ఇదే, వాళ్ళ ఫ్రెండ్ తిడవాడేసి పోరా పొద్దున వచ్చి చూసుకుందు అన్నాడంట. అయిపోయింది చూసి ఒకటి చేసి చిన్నడా మమ్మీ డాడీ ఏ బొక్కిలో అది స్టార్ట్ అయ్యేది చక్క. అదంతే, దాన్ని మూడే వస్తుంది. వీడియో తీద్దామన్నారు, స్టార్ట్ అయింది చూడండి. సో తాగేసారు, టైం అయిపోయింది. నడువుండ్రా దిగుండి. మూతి వీడికి పింపుల్ అయింది, ఎప్పుడు పోతుందో ఏమో. పాండి దిగుండి, టైం ఎంత దిగుంది. దిగు ఫాస్ట్గా, నడు చెప్పులు వేసుకో ఫాస్ట్గా. ఈరోజు ఏం సెట్ అయ్యలేదా? ఏం పోయింది? ఏంది మ్యాటా? ఇక వీళ్ళనే అడగాల, అంత గబ్బు పిల్లలు ఉన్నారు. పాలాతే బాయ్ లడ్డు. మ్యాట్ పోయిందంట. స్కూటీ పైన ముందర వేస్తాం కదా మ్యాట్. ఏం కిరికిలుగాలు ఉన్నారా నాయన ఇక్కడైతే. ఏమో మరి ఈడ కొట్టిండో, నైట్ అంతా అక్కడ వెళ్ళేసి వచ్చిండు కదా. స్కూటీ కూడా కొట్టుకుంటా మరి అక్కడైనా పడేసి వచ్చిండో చూడమని చెప్పాలి. చూడండి ఫిష్ కర్రీ నైట్ తెచ్చుకుండు కదా, ఫ్రిడ్జ్లో పెట్టిన. ఇప్పుడు ఇది పడేసాయి. కారం ఎక్కువ వేసింది, కడుపుని వస్తుంది, ఇంకేం వద్దు అంటున్నాడు. ఇప్పుడు దీన్ని వేస్టే పడేయాలి. వీళ్ళకి ఎన్ని చెప్పకుండా తెచ్చుకున్నాడు. ఆల్రెడీ ఎగ్ కర్రీ చేసిండే, నేను చేస్తే కూడా ఇది నాకు చెప్పకుండా తీసుకొని వచ్చుకున్నాడు. నాకు చెప్పుకుంటే వద్దు తెచ్చుకోకండి అని చెప్తుండే. మా ఫుల్ కారం వేసి వేస్తారు అందులో. ఇప్పుడు నా కడుపులంతా దిబ్బుతుంది, ఆ కర్రీ పడే అని చెప్పిపోతుండు. డబ్బులు వేస్ట్. సో ఇంతే వీడియో ఇక్కడతోనే ఎండ్ చేస్తా. ఎందుకంటే నైట్ మిడ్-నైట్ నుంచి తీసినా కదా, సో మరీ లాంగ్ అయిపోతుంది. సో అది ఇది కలిపేసి పెట్టేస్తా. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్. అంత బీట్రూట్ చూడండి ఎట్లా ఎత్తింది. బట్టలు తీసి తన పిండేసేసరికి ఎర్రగా అయిపోయింది.